అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే స్టూడెంట్స్కు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. స్టూడెంట్ వీసా కింద అమెరికాకు వచ్చి విశ్వవిద్యాలయం ధ్వంసం చేస్తాం, క్లాసులను అడ్డుకుంటాం, ఇతర కార్యక్రమాలు చేపడితే ఏమాత్రం సహించమంటూ తేల్చి చెప్పింది. ఏ పని కోసమైతే వస్తున్నారో స్పష్టంగా ఆ పని మాత్రమే చేసుకోవాలని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పింది. అమెరికా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయము జాతీయ భద్రత కోసమే అని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల విషయంలో తాము తీసుకునే కఠిన నిర్ణయాలు ఇతర విద్యార్థులను రక్షించడంతో పాటు దేశ ప్రజల భద్రతను కాపాడటం కోసమే అని పేర్కొంది. భారతీయ విద్యార్థులు ప్రతి ఏటా 2.5 లక్షల మంది పైనే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళుతూ ఉంటారనే విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల వాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే చాలామంది ఉద్యోగాలు సంపాదిస్తారు కూడా. కాకపోతే గత 2 సంవత్సరాలుగా పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. గత ఏడాది దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఐటీ రంగానికి సంబంధించిన దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కొత్తగా 9,000 మంది ఉద్యోగులపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. విద్యార్థుల వీసాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళను మరింత గందరగోళంలోకి, ఆందోళనలోకి నెడుతున్నాయని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ హంగామా చూసి ప్రస్తుత తరుణంలో అసలు అమెరికాలో చదువుకోవడం శ్రేయస్కరమా కాదా అన్న మీమాంసలో కూడా చాలామంది పడిపోతున్నారు. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తుల స్వీకరణ మళ్ళీ ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా ఖాతాల వెట్టింగ్ ప్రాసెస్కి సంబంధించి వీటిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టూడెంట్ వీసా దరఖాస్తులు స్వీకరిస్తూనే వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు అసలు అమెరికా వీసా తీసుకుని ఎందుకు వస్తున్నారో కేవలం అదే పని చేసుకోవాలన్నారు. కొత్తగా అమెరికాలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ వ్యూలో ఉంచాల్సిందే అని స్పష్టం చేశారు. అలా లేకపోతే వాళ్ళ దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు భవిష్యత్తులో కూడా అమెరికా ఎంట్రీకి కష్టమవుతుందని స్పష్టం చేశారు. దీంతో పాటు ట్రంప్ సర్కార్ స్టూడెంట్ వీసాలపై కూడా కాలపరిమితి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే మరింత గందరగోళ పరిస్థితులు తలెత్తాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ స్టూడెంట్ వీసాలపై కాలపరిమితి పెడితే F1, J1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులపై ఈ ప్రభావం పడుతుందని చెప్తున్నారు. సాధ్యమైనంత వేగంగా స్టూడెంట్ వీసాలపై కూడా కాలపరిమితి పెట్టేందుకు ట్రంప్ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ఒకవైపు ఐటీ ఉద్యోగాల దొరక ఇప్పటికే MS పూర్తయిన వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ట్రంప్ సర్కార్ వీసాల జారీ విషయంలో కూడా కఠిన ఆంక్షలు పెడుతుండటం విద్యార్థులను ఇరకాటంలోకి నెడుతుందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.